దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ తెలంగాణలో అందుబాటులోకి రానుంది. ఫ్యూచర్ ఫ్రూట్ మార్కెట్ పేరుతో కోహెడాలో ఏర్పాటు కానుంది. 199 ఎకరాల్లో దాదాపు 3,000 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ ఫ్రూట్ మార్కెట్ను ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన డిపిఆర్ను మార్కెటింగ్ శాఖ ప్రభుత్వానికి అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం అనంతరం పనులు ప్రారంభం కానున్నాయి. ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే రైతులకు, వ్యాపారులకు లాభం చేకూరుతుందని మార్కెట్ కమిటీ తెలుపుతోంది. ఫ్యూచర్ ఫ్రూట్ మార్కెట్ పై గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి దగ్గర నుంచి మా ప్రతినిధి అంజుమా మరిన్ని వివరాలు అందిస్తారు. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో అతిపెద్ద పండ్ల మార్కెట్ తెలంగాణలో అందుబాటులోకి రాబోతుంది. అదే ఫ్యూచర్ ఫ్రూట్ మార్కెట్. ఈ ఫ్యూచర్ ఫ్రూట్ మార్కెట్కి సంబంధించి మరిన్ని వివరాలను మనతో పంచుకునేందుకు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు చిలుక మధుసూదన్ రెడ్డి గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, అందరూ ఎదురు చూస్తున్నది ఫ్యూచర్ ఫ్రూట్ మార్కెట్ ఎప్పుడెప్పుడు రాబోతుందా అని. మరి అందుకు సంబంధించినటువంటి వివరాలను తెలపండి. అసలు ఇది ఎన్ని ఎకరాలలో రాబోతుంది, ఎంత ఖర్చుతోటి నిర్మాణం జరగబోతోంది? దేశంలో ఉన్నటువంటి ప్రధాన మార్కెట్లకు భిన్నంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకునే కోహెడా ప్రాంతంలో సర్వే నెంబర్ 507, 545లో దాదాపు 199 ఎకరాల్లో 2,904 కోట్లు అంటే దాదాపు 3,000 కోట్లతో మన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, మన గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి సారథ్యంలో కోహెడాలో ఫ్యూచర్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేయబోతా ఉంది. దీన్ని కోహెడా గ్లోబల్ గ్రీన్ మార్కెట్గా కూడా మన ముఖ్యమంత్రి గారు నామకరణం చేయబోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో పండ్ల రైతులకు తీపి ఇది మంచి న్యూస్, సంతోషమైన వార్త ఇది. గతంలో ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ ప్రకారం ఒక మంచి మార్కెట్, ఫ్రూట్ మార్కెట్కు దాదాపు 199 ఎకరాలు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి శాంక్షన్ చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కోవిడ్లో మార్కెట్ ఏర్పాటు చేయాలి, అంటే పండ్ల మార్కెట్కు ధీటుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏంటంటే 75% పండ్లు ఉంటాయి, మిగతా 25% ఏంటంటే మాంసాహార ఉత్పత్తులతో పాటు డ్రై ఫ్రూట్స్, ఫ్లవర్స్, దాంతోపాటు మిల్క్ అండ్ ప్రొడక్ట్స్. అంటే ఇన్ని ఒక మార్కెట్కు ఒక వినియోగదారుడు ఒక కవర్ పట్టుకొని, సంచి పట్టుకొని వస్తే పండ్లతో పాటు పూలు, ఇతర రకాల వస్తువులు తీసుకెళ్ళాలన్నదే ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన మార్కెట్లకు భిన్నంగా అంతర్జాతీయ హంగులతో కోవిడ్లో గ్లోబల్ గ్రీన్ మార్కెట్ ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి ప్రపంచ పట్టణంలో ఒక మంచి గుర్తింపు ఉంది. వాణిజ్య నగరంగా హైదరాబాద్ నగరంలో ఒకవైపు హైటెక్ సిటీ ఉంది, ఒకవైపు ఫ్యూచర్ సిటీ రాబోతూ ఉంది. ఫ్యూచర్ ఫ్రూట్ మార్కెట్ కూడా రావాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచనకు భిన్నంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మనం మ్యాప్ చూస్తూ ఉన్నాము. దానికి భిన్నంగా మార్కెట్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. గత ప్రభుత్వం 314 కోట్లు పెట్టి మరి మార్కెట్ కట్టాలని ఒక ఉద్దేశం ఉండే. మరి ఇంతకుముందుకు మోజంజాయి మార్కెట్లో హైదరాబాద్లో ఫ్రూట్స్ నడుస్తూ ఉండే, తర్వాత కొత్తపేట ప్రాంతంలో ఉండే, తర్వాత కోయడలో రాత్రి షిఫ్ట్ చేయడం కారణంగా కొన్ని కారణాల వల్ల షెడ్లు కూలిపోయి బాటసింగారం, మనం ఉన్నటువంటి ప్లేస్ బాటసింగారం హెచ్ఎండిఏ ప్రాంతంలో లీజుకి తీసుకుని తాత్కాలిక మార్కెట్ నడుస్తూ ఉంది. గత 3 సంవత్సరాలు ఇక్కడ మార్కెట్ నడుస్తూ ఉంది. దాదాపు మార్కెట్ కమిటీకి నుంచి హెచ్ఎండిఏ లీజుదారులకు దాదాపు నెలకు 70 లక్షలు, అంటే ఇప్పటికీ 25 కోట్లు మనం లీజు రూపంలో చెల్లిస్తూ ఉన్నాం. ఇది క్రమక్రమేణా ఏంటంటే మనకు చాలా ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఖర్చులు అయితే ఉన్నాయి. కాబట్టి మనకు అకౌంట్లో ఆల్రెడీ 314 కోట్లు మన పిఆర్ అకౌంట్లో ఉన్నాయి. పీపీపీ 10 కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన పెట్టి ఇతర జపాన్ రుణం కానీ నాబార్డ్ రుణం తీసుకొని ఒక అంతర్జాతీయ హంగులతో కోడలో గ్లోబల్ గ్రీన్ మార్కెట్ ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇక్కడికి వచ్చేటువంటి అమ్మకందారులు, అదేవిధంగా కొనుగోలుదారులకు సంబంధించి వారు ఉండడానికి ప్రత్యేకంగా ఏమైనా షెడ్స్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు? ముఖ్యంగా ఏంటంటే రైతులు ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి మామిడి పండ్లు, ఉదాహరణకు మ్యాంగో సీజన్ నడుస్తూ ఉంది. ఈరోజు దాదాపు 748 వాహనాలతో 1670 మెట్రిక్ టన్నుల మ్యాంగో ఈరోజు వచ్చింది. చాలామంది రైతులు ఇతర కొల్లాపూర్ కానీ, నూజివీడు కానీ, గుంటూరు కానీ, అదేవిధంగా కరీంనగర్ కానీ, మహబూబాద్ దూర ప్రాంతాల నుంచి రైతులు వస్తారు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా వసతి గృహాలు అంటే ఏర్పాటు చేయాలి. రెస్ట్ హౌస్ ఏర్పాటు చేయడం కారణంగా ఏంటంటే చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈ కోహెడా గ్లోబల్ గ్రీన్ మార్కెట్లో అత్యాధునికటువంటి సదుపాయాలతో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కానీ, అదేవిధంగా చర్లపల్లిలో ఏదైతే రైల్వే టర్మినల్ ఏర్పాటు ఎట్లాంటి ఏసీ లాంటి గదులు అయితే ఉన్నాయో విజయవాడలో మనం చూసినాం, అట్లాంటి నిర్మాణాలతో కోహెడాలతో
ఖచ్చితంగా రైతులకు రెస్ట్ హౌస్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళు పడుకోవడానికి క్యాంటీన్స్ కానీ పడుకోవడానికి మంచి విశ్రాంతి గదులు ఏర్పాటు చేసి రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేటట్టుగా వాళ్ళకి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అందులో ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే నివేదిక సమర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు గతంలో కూడా అనేక సార్లు దీని మీద ఒక నివేదిక సిద్ధం చేయాలి. గతంలో కూడా అనేక సమావేశాల్లో మీ బిగ్ టీవీ ఛానల్లో కూడా వచ్చింది. కోయడ్లో మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం, ఇబ్రాహీంపట్నంలో అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది, 200 ఎకరాల్లో 2,900 కోట్లతో మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది. రైతులకు కూడా పూర్తి అపరమైనటువంటి నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారి మీద. ఎందుకంటే రైతు ప్రభుత్వం ఇది, రైతు సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వము, రైతును రాజు చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు ముందుకు పోతూ ఉన్నారు. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుకు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన ప్రజాప్రభుత్వానికి దక్కింది. కాబట్టి ఖచ్చితంగా కోయల్లో గ్లోబల్ గిరి మార్కెట్ ముఖ్యమంత్రి గారు అనుమతిస్తారు. ఇప్పటికే 314 కోట్లు మా మార్కెట్ పిఆర్ అకౌంట్లో ఉన్నాయి. పీపీపీ పద్ధతిలో షెడ్లు ఏర్పాటు చేస్తాం. జైకా కానీ నాబార్డు రుణం తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నాకు తెలిసి మే నెలలో వచ్చే నెలలో ఖచ్చితంగా శంకుస్థాన కార్యక్రమం ఏర్పాటు చేసిన నమ్మకం, ప్రగాఢ విశ్వాసం మాకున్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసినట్లయితే కూడా మనం ఎప్పుడూ చూడని విధంగా 199 ఎకరాల్లో 3,000 కోట్ల వ్యయంతో ఫ్యూచర్ ఫ్రూట్ మార్కెట్ తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ని రాష్ట్ర ప్రభుత్వానికి మార్కెటింగ్ శాఖ అందివ్వడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల అనంతరం కూడా పనులు ప్రారంభం కాబోతున్నాయి. వన్స్ ఈ పనులు ప్రారంభమైతే దేశంలోనే కని విని ఎరగని రీతిలో అత్యాధునిక ప్రమాణాలతో, అంతకు మించినటువంటి హంగులతో మనకి ఫ్యూచర్ ఫ్రూట్ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.